అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్ షాప్లో వెల్దుర్తిలో మేనేజర్ చేస్తున్నాం. ఈరోజు మనం వచ్చేసి కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం మన తోడ్చేడు గ్రామంలో ఉన్నామన్నా. ఈరోజు మేము ముందుకు రావడం విషయం అంటే సమ్మర్ కాటన్ అనేది ప్రతి ఒక్క రైతు భయపడతాడు. ఎందుకు భయపడతాడు అంటే ఎర్ర చెట్లు వస్తాయా లేదా అనే టెన్షన్తోనే వేయరు. కానీ మన తోడ్చేడు గ్రామ ప్రజలు ఏం చేశారంటే ఆల్రెడీ పత్తి అనేది సాగు చేసిన ప్రజలు మన తోటలో కూడా ఉన్నాము. దాదాపు అంటే కూడా 20 రోజులు 25 రోజుల పైరులో ఉన్నాము. దీని పూర్తి వివరాలు అనేది ఒకసారి వారి మాటలు అడుగు తెలుసుకున్నాం. అంతకన్నా ముందు మన క్రిస్టల్ కంపెనీ సుల్తాన్ సార్ కూడా ఇక్కడనే ఉన్నారు. వారి మాటల్లో కూడా పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం ఒకసారి. అన్న నమస్తేనా. నమస్తే. ఏం పేరు అన్న? పేరు నా పేరు సుదర్శన్ అన్న. సుదర్శన. ఏ ఊరినది? నా తోడ్చేడు. ఓకే. పత్తి యాక్చువల్ అంటే పత్తి రైతు ఎండాకాలం అంటే చాలా భయపడతాడు. అవును సార్. మీరు ఎందుకు ఇంత ధైర్యంగా వచ్చి ముందుకు వేశారు? నమ్మకం పండుతుందని సార్. నమ్మకం పడుతుందని. నమ్మకం పండుతుంది. అంటే ఇదే రకం ఎందుకు మీరు చూస్ చేసుకున్నారు? ఈ రకం బాగా వచ్చిందని చెప్పేసి వేసినాం సార్ ఈసారి. ఓకే. ఈ రకంలో ఏం స్పెషల్ గా పడింది మీకు? స్పెషల్ అంటే బొగ్గ బాగా నీడగలుగుతుంది, ఆవట తూకం బాగా వస్తుంది, మంచిగా ఉంటదని వేసినాం. మంచిగా ఉండేసారు. మేజర్ అండి ఇది 5 పచ్చాలు వస్తుంది. అవును. ఆకు అనేది బాగా సల్పాగా ఉంటది. సల్పాన్ ఉంటుంది సార్. గింజ 8 నుంచి 9 గింజలు ఉంటాయి. మీరు ఏ పత్తి అయినా తీసుకోండి 7, 6, 8 వరకు వస్తాయి. మీకు దీనికి మాత్రం 8, 9 గింజలు పక్కా గ్యారంటీ. ఆ గింజలు అయితే మేము చూడలేదు సార్, బాగుంటది అని చెప్పేసి వేసినాం. మీ ఊర్లో నేను ఎంక్వైరీ చేసినాను. వేసినారు కదా చాలా మంది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని చెప్పినది నేను మీకు చెప్తాను. మళ్ళీ మీ ఊర్లోనే మళ్ళీ ఎంక్వైరీ చేసిన, బయట ఎక్కడ ఎంక్వైరీ చేయాలి నేను. అవును సార్. వాస్తవానికి ఇప్పుడు మీరు ఎంత పొలం పెట్టారా? మాది ఇది 1 ఎకరా సార్. ఇది మా మామది 1 ఎకరన్నర సార్. ఇది మొత్తం 2.5 ఎకరా పెట్టారు. 2.5 ఎకరా అవే కిష్టలే నాటినాం. కిష్టలే నాటినారు. అవును సార్. ఇప్పుడు ఇది ఒరిమడి ఎగిలేనా మామూలు ఎగిలా? ఒరిమడి ఎగిలే సార్. ఒరిమడి. ఎందుకు మీరు ఒరిమడి ఎగిలే పెట్టారు? ఒరిమడి ఎగిలి అంటే మామూలుగా వరి వేసుకుందామంటే వరి పెద్దగా రావడం లేదు సార్. అంటే గిట్టుబాటు కావడం లేదు. ఇంకా ఖర్చు దానికి ఎక్కువనే కదా, ఏదో పత్తి వేసుకుంటే బాగుంటది అని చెప్పేసి ముందున వేసినాం సార్ ఈసారి. ఓకే. ఇప్పుడు ఎన్ని రోజుల పైరానా కరెక్ట్ గా? ఇది కరెక్ట్ గా అయితే అది 14 రోజులు అయింది సార్. ఇది 12 రోజులు అయింది సార్. ఇది 14 రోజులు 12 రోజులు అంటే 2 వారాలు అంతే. 2 పైర్లు అటు అంతే. 2-3 రోజులు గ్యాప్ అంతే. 2-3 రోజులు గ్యాప్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎట్లుంది ఆ స్టేజ్? దీనికి ఏ విధంగా ఉంది? స్టేజ్ అయితే బాగానే ఉంది సార్. ఏంటంటే ఒకటి కొంచెం బింగి వస్తుంది. అది దేని వల్ల వస్తుందో మీరు మనం అదే అర్థం. ఏమైతుందంటే బింగి అనేది మనకి ఇప్పుడు ఎండ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ ఇప్పుడు ఇంకా. అవును సార్. ప్లస్ ఇంకోటి అనేది కూడా కొంచెం దోమ ఉంది. దోమ ఎందుకు ఉందంటావా? మీరు ఆల్రెడీ వేసిన వరిమడేగిలు కాబట్టి కొంచెం పక్కన వరిమల్లు అనేవి ఎక్కువ ఉన్నాయి మీ పక్కన. అందుకని కొంచెం దోమ అనేది ఎఫెక్ట్ పడుతుంది. మిగతా చోట ఎక్కడ ఇప్పుడు నేను మన వంకవతల మీ ఊరు వంకవతలు చూసుకుంటే వంకవతలు చూసుకుంటే మన మిగతా వాళ్ళ చేనులో వేసినారు పత్తి. ఎక్కడ కానీ ఈ 12 రోజుల పైర మీద 10 రోజులు ఎక్కడ కానీ మనకి బింగినే రాలే. కొంచెం మీద స్టార్ట్ అవుతుందంటే పక్కన కొన్ని పైరలు ఉన్నాయి. ఏ దానికైనా ఒక పైరకి పక్కన ఏది ఉండకూడదు వాస్తవానికి అయితే. అది కరెక్టే కదా? మీరు నాకద్దు మీకు ఎక్కువ కరెక్ట్ కానీ అదే వస్తుంది. లైట్ గా వస్తుంది అంతే. దానికి ఏమైనా మందు కొట్టుకుంటే అవకాశం. ఇప్పుడు మీరు ఎంత డిస్టెన్స్ లో ఆడినారా? డిస్టెన్స్ వచ్చేసి ఒక జానడు సార్. జానడుకి ఎక్కువ ఏం డిస్టెన్స్ పెట్టలేదు టైంలో. అంటే కొద్దిగా ఏమన్నా ఈ కాలం కొద్దిగా ఉంటే మేలని కొద్దిగా ఒక జానడుకు అటు ఇటు. కానీ కొంచెం నేను ఎంక్వైరీ చేసిన దగ్గర నాన్నారు చాలా మంది. నాటిండు సార్. కానీ మేమైతే జానడు కొట్టి నాటుకున్నాం సార్. జానడు. ఓకే. మీరు ఇతర వేయకముందు ఏమైనా ఫర్టిలైజర్ వేసారా? ఏమీ లేదు సార్. ఇప్పుడు ఏదైనా వేయాలనుకుంటే ఒక గ్రోమర్ యూరియా. ఓకే. ఇప్పుడు మనకి ఏం కావాలంటే తడి అనేది కొంచెం బాగా కట్టండి అన్న. ఇది ఎండలు కాబట్టి కొంచెం కంట్రోల్ అవుతుంది. మనకి తడి కట్టిన బట్టి ఉంటది. ప్లస్ అన్న ఇప్పుడు మీ ఊర్లో పత్తి అనేది దాదాపు అంటే ఇప్పుడు ఎండాకాలం కదా, దాదాపు అంటే కూడా ఒక 100 నుంచి 100 ఎకరాలు పడితే జాస్తి పడిండొచ్చు సార్. 100 నుండి 150 ఎకరాలు అంతే. 150 ఎకరాలు నాటింటారు అంతే. ఇంకేం నాటలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. ఒక 150 ఎకరాలు మన వేసింటారు. కానీ 100 నుంచి 150 ఎకరాలు నాటారు. ఇదే రకం నాటారు? వేరే వాళ్ళు కూడా వేరే రకం నాటుకున్నారు. కానీ మేజర్ పాయింట్ అయితే ఇదే నాటినారు కదా? ఎక్కువ శాతం అయితే ఇదే నాటినారు. క్రిస్టల్ కంపెనీ నాటినారు. ప్రతి రైతుకి మీరు రెఫర్ చేయగలుగుతారా? అదే బాగుంటదని చెప్పగలుగుతాం సార్. ఏదైనా కానీ మేము చూసినాం కాబట్టి ఈ ఇతనం బాగుంటదని ధైర్యంతో నాటినాం. మేము నాటినారు 10 మంది చెప్పడం వల్ల మీకు ప్లస్ ఇంకోటి మీరు కూడా నాటడం వల్ల అన్నిటికీ అనుకూలంగా బాగుంటది అని చెప్పేసి అందరూ చెప్తుంటే బాగుంది. మేము కూడా చూసినాం, దీన్ని చూసి నాటినారు. మీ మామ వాళ్ళు కూడా నాటినారు? మామ అంతా మేము అందరం కలిసి ఇది ఒకటే ఇతనమే నాటుకున్నాం. ఓకే. ప్రజెంట్ ఇది 12 రోజులు, అది 14 రోజుల పైన అంతే సార్. ఓకేనా? ఇది ఇప్పుడు అవునా? ఇప్పుడు వేరే రకాలు కూడా చూసినారు మీ ఊర్లో వేసినట్టు కదా? మలుపుకి అయితే ఇది బాగుంది సార్. మొలుపుకి బాగుంది. మొలుపుకి బాగుంది. ఇప్పుడు వరకు అయితే బొక్కలకి బాగుంది. మొలుపు అయితే మనకు 12 రోజులకి ఈ 12 రోజులకి మనది బెస్ట్. మొలుపుకి అయితే బ్రహ్మాండంగా ఉంది. రైతుకి ఇబ్బంది అయితే ఏం లేదు. మొలుపుకైతే నువ్వు పిల్ల వండి నాటు మెత్తగా ఉండని ఎట్లా ఉండని కానీ మొలుపు అయితే బాగా మొలుస్తుంది. వచ్చే పైర గురించి దేవుడు చిత్తం, అది మనం ఏం చేయలేము. మొక్క ఇదే బాగుంటది సార్. మొక్క అయితే ఇది బాగుంది. దీనికి ఇది ఎక్కడ దొరికిందన్నా? ఇది వెల్లుర్తి సాయిరామ్ కంపెనీలో అంగడిలో దొరికింది సార్.
అన్న ఇది క్రిస్టల్ 369 వెరైటీ కాటన్ అనేది రైతు తోటచేడు గ్రామంలో నాటబట్టి కూడా చాలా మంది నాటినారు. దాంతోపాటు చాలా వెరైటీలు నాటినారు. కానీ దానిలో కొద్ది ఇదే బెస్ట్ అంటున్నారు రైతు అంటున్నాడు. ప్లస్ ఇది మన సాయిరామ్ సీడ్ షాప్లో వెల్లుల్లిలో స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఖచ్చితంగా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. థ్యాంక్స్ అన్న.